ఆర్సీఎం చర్చ్ కొత్త కాకినాడ చర్చ్ ఫాదర్ డామినిక్ సామియో ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తును స్మరిస్తూ ప్రార్థన చేస్తూ శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. క్రైస్తవుల ముఖ్యమైన పండుగలలో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవులందరూ దేవుడిగా ఆరాధించే యేసుక్రీస్తుకు శిలువ వేసిన రోజే గుడ్ ఫ్రైడే. ఆయనకు శిలువ వేసినప్పటికీ 3వ రోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు. అయితే తనకు శిలువ వేసిన రోజు శుక్రవారం కాబట్టి దీన్ని హోలీ ఫ్రైడే లేదా బ్లాక్ ఫ్రైడే అని పిలుస్తారు. యేసయ్య ప్రజలందరి రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని చాలామంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో నేడు గుడ్ ఫ్రైడే పండుగను జిల్లా వ్యాప్తంగా అన్ని చర్చిల్లో జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తును స్మరించుకుంటూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున చర్చ్ ఫాదర్లు సందేశాలిస్తారు. యేసుక్రీస్తుకు శిలువ వేయడానికి గల కారణాలను గుర్తు చేసుకుంటారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కాకినాడ జగన్నాథపురం కొత్త కాకినాడలో ఉన్న ఆర్సీఎం చర్చ్లో ఫాదర్ డొనామిక్ సామియో ఆధ్వర్యంలో పురవీధుల్లో జీసస్ని స్మరిస్తూ భక్తులతో కలిసి శిలువ యాత్ర చేశారు. భక్తులు ఉపవాసంతో రోజంతా జీసస్ను ఆరాధిస్తూ తమ పాపాల నుండి తమకు విముక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. క్రైస్తవ మతస్థులు గుడ్ ఫ్రైడేకు 40 రోజుల ముందు వారి ఇళ్లలోనే ప్రార్థనలు, ఉపవాసం వంటివి నిర్వహిస్తారు. అంటే లెంట్ డేస్ అన్నమాట. ఈ సమయంలో కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజున చర్చిలకు వెళ్లి యేసును స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కొన్ని చర్చిల్లో గంటలను కూడా మోగిస్తారు. మరికొన్ని చర్చిల్లో ప్రార్థనలు ముగించడానికి ముందు 33 సార్లు గంటలను మోగించటం జరుగుతుంది. ఈ కష్టం వెనుక సుఖం ఉందని నీవు మాకు చూపిన ధైర్యం, నీ కారణంగా నీ విశ్వాసులపై జరుగు హింసాయత్న సమయాలలో మేము నమ్మకాన్ని కోల్పోకుండా మీతో మేము అనుభవించబో నిత్య రాజ్య జీవితంపై ఆసక్తి కలిగిస్తూ ఉంది. అయినా ప్రభు, మా మానవ బలహీనతలతో మేము పదే కృంగదీస్తున్న మా అవిశ్వాస బ్రతుకును సరిచేసి మీకై నిలిచిన ఆది క్రైస్తవ సంఘములా మమ్మల్ని మార్చమని వేడుకుంటూ ఉన్నా. జీవిత ప్రయాణంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి, 4వసారి, 5వసారి అని 10 మార్లు పడిపోతాం అన్న సందేశాన్ని ఇచ్చావు ఈ శిలువ యాత్ర ద్వారా. దేవా, కొన్నిసార్లు జీవిత ముగింపు దశలో విజయాన్నిస్తూ ఉంటాం.